చాలా మంది శత్రుబాధలు పోవడానికి చిన్న చిన్న ప్రయోగాలు చేయడానికి ఈ లాల్ కితాబ్ ఇలాంటి పుస్తకాలు తీసి పుస్తకాల్లో దొరికినవి ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు మంచిది? వారికి ఏమన్నా దుష్ప్రయోజనం కలుగుతుందా? వీటి గురించి వివరిస్తారా? ప్రయోగాలు చేయటం కూడా అంత సులభమైన పద్ధతి కాదు. మీరన్నట్టు ఏదో లాల్ కితాబులు చూసి ఏదో పేరు రాసి నీళ్లలో వదిలిపెట్టినంత మాత్రాన్ని అవతలి వాడికి ఏదో జరుగుతుందని ఏమీ లేదు. వాటికి కూడా కొన్ని రకరకాలైన విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు అవి కూడా కొంత కష్టసాధ్యం. ఆ విధానాలను అనుసరించి అట్లా చేస్తే గాని శత్రువుకు జరగవు కొన్ని ప్రయోగాలు. అంతేగాని ఊరికి సులభంగా మనం ఏదో చేయబోతే అది అవుతుందని కాదు. కొన్ని ప్రయోగాలు ఎట్లా ఉంటాయంటే అవి చేసేవాడే అనుభవించవలసి వస్తుంది. అందువల్ల అటువంటి వాటికి పోకూడదు. కొన్ని ప్రయోగాలు అతి నీచమైన ప్రయోగాలు ఉంటాయి. ఏదో కప్పను తెచ్చేది, దాని నోట్లో చీటీ పేరు శత్రువు పేరు రాసి చీటీ పెట్టేది, దాని కాళ్లకు ముళ్ళులు చెక్కేది, ఇవంతా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదివి ఒక కుండలో పెట్టి ఎక్కడనో శ్మశానాలలో బూడ్చేవి. ఇట్లాంటివి చేసేవాడు కూడా అనుభవించి చావాల్సిందే. ఇవి ఎవరో మరి నీచమైన వ్యక్తులు చేసే ప్రయోగాలు. ఇవి గాక కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. ఆర్ద్రపటేశ్వరి విద్య అని ఉన్నది. దాంట్లో కూడా త్యాగపుత్ర బలిం దజ్జాత్ అని ఉంటుంది. మేక పిల్లను నరకటము, ఇట్లాంటి క్రూరమైన ప్రయోగాలు అవి ఎంత. అవి చేసేవాళ్లకు మంచి జరగదు. శత్రువును ఏడిపించగలరు కొంతకాలం, కానీ చేసేవాడు కూడా ఏడ్చి చావాల్సి వస్తుంది. వాడి వంశము వృద్ధి రాదు. అవన్నీ సంస్కృతంలో ఉన్న మంత్రాలు. ఆర్ద్ర పటేశ్వరి అంటే తడిగుడ్డ ఆరే లోపల శత్రువు చస్తాడని. ఇట్లాంటి పాడు మంత్రాలు అవి ఎంత. కాబట్టి ఆ ప్రయోగాలు చేయటము కష్టమే. వాటికి కూడా ఆ మంత్రాలను కూడా ముందు సిద్ధి చేసుకోవాలి. అవి కూడా ఎంతో పురస్చరణ చేస్తే గాని ఆ మంత్రాలు సిద్ధి కాదు. ఆ సిద్ధి అయిన మంత్రం ఇతరుల మీద ప్రయోగించాలి. అంతేగాని ఏదో ఊరికే పాయపో అంటే పోవటం కాదు. నువ్వు పోయి వాడిని పట్టమనగానే పోయి పట్టవు. అవేం పని బాట లేకుండా లేవు. ఆ పీడలు పిశాచాలు కూడా రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని ప్రయోగాలు వేద మంత్రాలలోనే ఉన్నాయి. కొన్ని ప్రయోగాలు ఇది వరకు ఒకసారి చెప్పాం. శ్మశానంలో ఉండే నిప్పుతో చేసే ప్రయోగాలు, శవం మీద వస్త్రంతో చేసే ప్రయోగాలు. అందువల్లనే ఇవి ఎవరికి దొరకనివ్వరు. శవ వస్త్రం, ఆ వస్త్రాన్ని తీసుకొని ఆ ప్రేతను స్వాధీనపరుచుకొని శత్రువు మీదికి పంపుతారు. అట్లాంటి ప్రయోగాలు. ఇంకా కొన్ని ప్రయోగాలు వేద మంత్రాలలో ఉన్నాయి. ఆ చిత్తిపన్నంలో మంత్రాలు ఉన్నాయి. అది శవాన్ని దహించేటప్పుడు చదివే మంత్రాలు అవి. ఆ మంత్రాలలో ఫలానా వ్యక్తి ఫలానా రోజున చనిపోయి ఇక్కడి నుంచి ఫలానా పేరు కలిగిన వాడు వస్తున్నాడని ఉంటుంది. దాంట్లో బ్రతికిన వాడి పేరు పెడతారు. చావక ముందే వాడి పేరు పెట్టి వీడు చచ్చాడని ఆ మంత్రాలు చదివి హోమాలు చేస్తారు. ఏది చితిబేర్చిన చితిలో ఉండే నిప్పు తెచ్చి రాత్రిపూట శ్మశానంలో కూర్చొని హోమాలు చేయాలి. దానికి చేస్తే వేద మంత్రాలు అబద్ధం కాదు కాబట్టి వీడు ఎప్పటికో చస్తాడు. అట్లాంటివి ఏవో ప్రయోగాలన్నీ ఉన్నాయి. వీటి జోలికి పోకూడదు. కత్తి మన దగ్గర ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏం సార్, ఇటువంటి ప్రయోగ విద్యలు కూడా మనకు ఎక్కడన్నా లభ్యమైన ఏ పుస్తకాలలో ఉన్నా వాటిని తీసి అవతల బారేయాలి. ఒక కథ ఉన్నది. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. వాడిని పరీక్ష చేస్తామని ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని ఒక ఋషి వేషం వేసుకొని వచ్చాడు. వచ్చి ఇదిగో నా దగ్గర ఈ కత్తి ఉన్నది, ఈ కత్తిని నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఉండు, నేను మళ్ళా వచ్చినప్పుడు తీసుకుంటాను, ఇటు పోయి ఇటు వస్తాను నేను, అంతవరకు ఇది నీ దగ్గర పెట్టుకొని ఉండు. కానీ ఈ కత్తి దేని మీద పెడితే అది రెండైపోతుంది, అంత తీక్ష్ణమైన కత్తి ఇది, జాగ్రత్త అని చెప్పి ఆ కత్తి ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు తపస్సు చేసుకుని ఆయన తపస్సు వదిలిపెట్టి ఒక కొమ్మ మీద పెట్టాడు, అది తెగి రెండయింది. ఒక రాయి మీద పెట్టాడు, అది తెగి రెండైపోయింది. ఇది ఏనుగు మీద పెడితే ఎట్లా ఉంటుంది అని ఒక ఏనుగు పడుకొని ఉంటే దాని మీద పెట్టాడు, ముక్కలైపోయింది. ఇట్లా వీడు పరీక్ష చేస్తూ చేస్తూ తపస్సు వదిలిపెట్టి కనపడ్డ జంతువును, చెట్లను, పుట్టలను అన్నిటినీ నరకటం మొదలు పెట్టాడు. ఒక నెల తరువాత ఆ బ్రాహ్మణుడు మళ్ళా వచ్చాడు. అయ్యా నా కత్తి ఏది అన్నాడు. ఇది చాలా మహత్యమైన కత్తి, నేను ఇవ్వనన్నాడు. నువ్వు ఇవ్వకపోవటం కాదయ్యా, ఇది నీ తపస్సు, నువ్వు పాడు చేసుకున్నావు నీ తపస్సుని ఈ కత్తి వల్ల, నిన్ను పరీక్ష చేసేదానికి వచ్చాను అని చెప్పి బుద్ధి చెప్పిపోయినాడు. అందువల్ల అస్త్రము ఎప్పుడూ మన దగ్గర ఉండకూడదు. ఏదో కోపం వస్తుంది, ఏదో చేయవలసి వస్తుంది అని అనిపిస్తుంది. అందువల్ల వాటిని మన దగ్గరకి చేరనివ్వకూడదు. పూర్వం మంత్రశాస్త్రజ్ఞులు కూడా ఇటువంటివి సేకరించి పెట్టుకోరు వాళ్ళు వాళ్ళ ఇండ్లల్లో. ఎందుకు ఈ అధవేని అవతల బారేసేవాళ్ళు.
ఒకరికి ఉపయోగపడే విద్యలే నేర్చుకునేవాళ్ళు కానీ ఈ ప్రయోగ విద్యలు నేర్చుకునేవాళ్ళు కాదు. కాబట్టి వీటి జోలికి పోకుండా ఉండటమే మంచిది. ఈ ప్రయోగాల గురించి తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఆ లాల్ కితాబులు ఇట్లాంటివి వాటిలలో ఏదో డబ్బుల కోసము ఈ రోజులలో ఏవేవో రాయటం మొదలు పెట్టారు. అవన్నీ జరగవు. ఊరికే సమయం వేస్ట్. మనం చెడిపోవటం తప్ప మన మనస్సు భ్రష్టు పట్టిపోతుంది వాటి వల్ల. శత్రువులకు అంత తేలిగ్గా ఏమీ జరగదు. కాబట్టి ఇటువంటి జోలికి పోవటం మంచిది కాదు. ఈ ప్రయోగాలు ఇటువంటి విషయాల గురించి అది ఒకటి. ఈ రోజులలో ఇంకొకటి ఏమిటంటే ప్రతి భూత వైద్యుడు, ప్రతి జ్యోతిష్కుడు, ప్రతి హస్తరేఖజ్ఞుడు, ప్రతివాడు ఇదొకటి మొదలు పెట్టారు. నీకు శత్రువులు ఏదో చేశారు, నీకు శత్రువులు ఏదో చేశారు. ప్రతివాడికి ఎవరు ఏ శత్రువులు చేస్తున్నారు ఇక్కడ నాకైతే అర్థం కాదు. ఇది ఒక అలవాటు అయిపోయింది చెప్పటం. దాంతో వాడు భయభ్రాంతుడు. మొన్న ఒకడేదో చెప్పాడు, శుక్రవారం రోజున కోడిపెట్ట చచ్చిపోయిందట ఇంట్లో. తర్వాత మళ్ళా శుక్రవారం వచ్చేటప్పటికి కుండ పగిలిపోయిందట. మళ్ళా శుక్రవారం వచ్చేటప్పటికి వాళ్ళ ముసలవ్వకు బాగలేక ఆసుపత్రిలో చేర్చారట. కాబట్టి మాకేదో ప్రయోగం చేశారండి, ప్రతి శుక్రవారం మా ఇంట్లో ఏదో ఒకటి జరుగుతున్నది అన్నాడు. అయ్యా కర్మగాలి ఏదో ఒకటి జరుగుతుంటాయి. ఇది ఎవడు ప్రయోగం చేస్తాడండి మీకు? అనవసరమైన భ్రాంతి మీది. ఏమి లేదు, సుఖంగా ఉండండి మీరు, అసలు ప్రయోగమే లేదు అని చెప్పా. అయితే వాడికి నమ్మకం కలగాలి కదా. దానికోసం మనం ఏం చేయాలి? వాడు వచ్చిన టయాన్ని చూసి ఒక లగ్నం వేసి, అయ్యా జ్యోతిషం ప్రకారం ఇట్లా చెప్తున్నది, ఇది ప్రయోగం కాదు, పాడు కాదు, ఏదో సాధారణంగా జరిగిన విషయాలే అని మనం చెప్తే గానీ అప్పుడు వాడికి నమ్మకం దొరకదు. లేకపోతే ఈయనకు తెలియదు అసలు ఇది నిజంగా ప్రయోగమేనంటాడు, వాడు బాధపడుతుంటాడు. అందువల్ల అట్లా చెప్పవలసి వస్తుంది. ఇవన్నీ అబద్ధ ప్రచారాలు ఎక్కువైనాయండి లోకంలో. నేను చూస్తున్నాను చాలా మందిని. ప్రతి వాడికి ఇది ఒక భ్రాంతి. నా మీద చేశారు, నా మీద చేశారు, నా శత్రువులు చేశారు. ఎవరు శత్రువులు చేశారంటే అదిగో ఆమె ఉన్నదండి, ఆమెకి ఇవన్నీ తెలుసు, ఆమె చేసింది అంటారు. వాళ్ళ అత్తగారికి తెలిసిన ఆమె కోయ ఆమె ఎవరో ఉన్నదట, ఆమె చేయించింది అంటారు. రకరకాల మాటలు ఇవంతా. ఏమేం మాటలో ఎవరు చేయగలరు? అంత తేలిక ఇవి చేయటం కూడా. ఎంత కష్టము ఈ ప్రయోగాలు చేయటం, అంత సులభ సాధ్యం కాదు. అది కూడా అన్ని ఇంట్లో చేసే ప్రయోగాలు కాదు, కొన్ని బయటికి వెళ్ళిపోయి చేయాలి. చాలా కష్టమైనవి. అంతేగాని వీటిని నమ్మి ఊరికే లేనిపోని భయాలు కొనుక్కొచ్చుకొని బాధపడుతూ ఉండటం మంచిది కాదు. యథార్థం మరుగున పడిపోతుంది, ఇటువంటివి పైకి వస్తాయి. కాబట్టి ఇవి నమ్మదగినవి కాదు అన్నీ. అయితే కొన్ని ఉంటాయి, ఒకటి అరా ఎక్కడన్నా చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ సాధారణంగా 90% లేదు.